విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి చేసుకున్నారు. అవును, వాళ్ళిద్దరు ఒక్కటయ్యారు, వివాహ బంధంలోకి ఎంటర్ అయ్యారు. 10 గంటల 10 నిమిషాలకు రష్మిక మెడలో మోడుములు వేశాడు విజయ్. సోషల్ మీడియాలో విరోష్కు శుభాకాంక్షలు చెప్తున్నారు. సాయంత్రం 4:30కు రష్మిక కుటుంబ సాంప్రదాయం ప్రకారం మరోసారి పెళ్లి జరుగుతుంది. రాజస్థాన్ ఉదయ్పూర్లో ఈ వేడుక జరుగుతుంది. మార్చి 4న హైదరాబాద్లో రిసెప్షన్ జరగబోతోంది. ఇక ఈ ఇద్దరి పెళ్లికి సంబంధించి ఆ వేడుకకు విరోష్ పెళ్లి వేడుక అంటూ పేరు పెట్టారు. విజయ్ అలాగే రష్మిక పేర్లు కలిసి వచ్చేలా విరోష్ అంటూ దీనికి ఈ ఈవెంట్కు నామకరణం చేశారు. మొత్తం మీద ఇద్దరు ఒకటయ్యారు. విజయ్ దేవరకొండ రష్మిక తెలుగు సినీ పరిశ్రమలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో హీరోయిన్ పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు కూడా భార్యాభర్తలు అయ్యారు. ఇక మూడుముళ్ళ బంధానికి వీళ్ళు అగ్నిసాక్షిగా దంపతులుగా మారిపోయారు. మూడుముళ్ళ బంధంతో ఒకటయ్యారు. టాలీవుడ్ టాప్ స్టార్స్ విజయ్ దేవరకొండ రష్మిక ఇవాళ వివాహ బంధంతో ఒకటయ్యారు. విజయ్ వైపు నుంచి హిందూ సాంప్రదాయ పద్ధతిలో ఉదయం రష్మిక మెడలో తాళి కట్టి ఆమెను తన జీవిత భాగస్వామిగా చేసుకున్నాడు. రాజస్థాన్ ఉదయ్పూర్ వేదికగా అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్లి వేడుకకు ఇరువురి కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. సాంప్రదాయం, ఆచారం, ఆత్మీయతతో జరిగిన ఈ వివాహం అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తిని రేపుతోంది. సాయంత్రం 4:30కు మళ్ళీ రష్మి కుటుంబ సాంప్రదాయ ప్రకారం అంటే కొడవ పద్ధతిలో, కన్నడ కొడవ కమ్యూనిటీ పద్ధతిలో మరోసారి పెళ్లి జరగబోతోంది. రష్మిక కొడవ వర్గానికి చెందిన వారు కావడంతో వారి సాంప్రదాయాలు, ఆచారాలకు అనుగుణంగా ఈ పెళ్లి నిర్వహించనున్నారు. వివాహం తర్వాత విరోష్ అంటే విజయ్ దేవరకొండ రష్మిక వీళ్ళకు పెళ్లి వేడుకకు పెట్టిన పేరు ఇది. విరోష్ జోడీ హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయబోతున్నారు. మార్చి 4న సాయంత్రం 7 గంటలకు హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్లో ఈ వేడుక జరగనుందని తెలుస్తోంది. ఇప్పటికే సినీ, రాజకీయ, వ్యాపార వర్గాలకు చెందిన పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు పంపించారు. ఇక ఈ రిసెప్షన్కు టాలీవుడ్ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే ఛాన్స్ ఉండడంతో హైదరాబాద్లో ఈ వేడుక హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే విజయ్ దేవరకొండ అలాగే రష్మిక పెళ్లికి సంబంధించి సోషల్ మీడియా అంతా కూడా వార్తలు ట్రెండ్ అవుతున్నాయి. ఎక్కడ ఈ పెళ్లికి సంబంధించిన అంశాలు బయటికి రాకుండా జాగ్రత్త పడ్డారు. నో ఫోన్ కాన్సెప్ట్తో ప్రస్తుతం గెస్టులందరికీ కూడా అదే అంశం చెప్పారు. ఎక్కడ ఎవరు ఫోటోలు, వీడియోలు కానీ తీయొద్దు, ఆ ప్రైవసీకి భంగం కలిగించొద్దంటూ చెప్పారు. కేవలం వాళ్ళ ఎయిర్పోర్ట్లో దిగిన విజువల్స్ అలాగే వాళ్ళు షేర్ చేసిన కొన్ని పిక్స్ మాత్రమే ఉన్నాయి. మిగతా ఇంకా వాళ్ళు ఇచ్చిన లీక్స్ మాత్రమే వస్తున్నాయి. ఇంకా పెళ్లికి సంబంధించిన వీడియోలు కానీ, ఫుటేజ్ కానీ వాళ్ళు మాత్రమే ఇస్తారు. వాళ్ళ ప్రైవసీకి తగ్గట్టుగా ఈ మొత్తం వ్యవహారాన్ని జరుపుకుంటున్నారు. ఉదయ్పూర్లో ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ కొనసాగుతుంది. రైట్, మా ప్రతినిధి శ్రీపాల్ జైన్ అవుతున్నారు. శ్రీపాల్, విజయ్ రష్మిక మొత్తం మీద పెళ్లి చేసుకున్నారు, ఇద్దరు కూడా ఒకటయ్యారు. ఈ వేడుకకు సంబంధించి ఎవరెవరు హాజరయ్యారు? కొంతమంది సన్నిహితులు అంటున్నారు, కుటుంబ సభ్యులు, లేదా కొంతమంది సన్నిహితులు అంటున్నారు. ఎవరెవరు హాజరయ్యారు? పెళ్లి ఎట్లా జరిగింది? రామ్దాస్, ఇది టాలీవుడ్ లో మోస్ట్ హ్యాపెనింగ్ కపుల్ అయితే విజయ్ దేవరకొండ రష్మిక మందన్న పెళ్లి వేడుకలు అయితే రాజస్థాన్ లోని ఉదయ్పూర్ వేదికగా అట్టహాసంగా పూర్తయినాయని తెలుస్తుంది. ఈ రోజు ఉదయం 10 గంటల 10 నిమిషాలకైతే వివాహం జరిగిందని తెలుస్తుంది. అయితే ఈ క్రమంలో సినీ పరిశ్రమకు చెందిన అత్యంత సన్నిహితులు, దర్శకులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారని తెలుస్తుంది. అయితే దేవరకొండతో ఎవరెవరు వర్క్ చేశారో, ఆయనకు లైఫ్ ఇచ్చిన వాళ్ళు, ప్లస్ ఇటు ఈ అమ్మాయికి రష్మికకి లైఫ్ ఇచ్చిన వాళ్ళతోనైతే వాళ్ళని పిలవడం జరిగింది. ఎందుకంటే తరుణ్ భాస్కర్ కావచ్చు, శివ నిర్వాణ, వంశీ పైడిపల్లి, సందీప్ రెడ్డి వంగ వంటి దర్శకులతో పాటు రాహుల్ రవీంద్రన్, ఆశికా రంగనాథ్ తదితర ప్రముఖులు అయితే వేడుకల్లో పాల్గొన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ డాన్సులు ప్రత్యేక ప్రదర్శనలతో అయితే ప్రీ వెడ్డింగ్ వేడుకలు కూడా గ్రాండ్ గా జరిగాయని తెలుస్తుంది. అయితే ఈ రోజు హిందూ సాంప్రదాయ ప్రకారం అయితే వివాహం జరిగినది. వేద మంత్రాల నడవన అయితే 10 నిమిషాలకైతే వివాహం జరిగింది. ఈ రోజు సాయంత్రం 4 నుంచి 4:30 ప్రకారం ఇది కన్నడ స్టైల్, ఎందుకంటే రష్మిక వాళ్ళ స్టైల్లో కూడా వాళ్ళ సాంప్రదాయ ప్రకారం కూడా పెళ్లి జరగనుంది. ఆ తర్వాత 5 గంటలకు కూడా ఇరు రెండు పెళ్లిళ్ళ అంటే 2 సార్లు పెళ్లిళ్ళైన ఘట్టాలను కూడా మీడియాకి అయితే రిలీజ్ చేయడానికి 5 గంటల తర్వాతనే వాళ్ళ సోషల్ మీడియా వేదికలను ప్లస్ మరియు మీడియాకు కూడా రిలీజ్ చేయడానికి అయితే సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే కూర్కు ప్రత్యేక దుస్తులు, ఆచారాలతో ఈ కార్యక్రమాన్ని అయితే అందంగా డిజైన్ చేశారు. 2 కుటుంబాల సాంప్రదాయాలకైతే గౌరవం ఇస్తూ ప్లాన్ చేసిన ఈ డబుల్ వెడ్డింగ్ అయితే టాలీవుడ్ వర్గాల్లోనైతే కొంత హాట్ టాపిక్ గా మారిందని తెలుస్తుంది. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ రాజస్థాన్ లోని ఐటీసీ మెమోంటోస్ ఉదయ్పూర్ లో జరుగుతుంది. అయితే ఉదయ్పూర్ కు సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ లగ్జరీ రిసార్ట్ లో మాత్రం అతిథుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఒక్కో గది
నైట్ రెంట్ కూడా 20,000 నుంచి 70,000 వరకు ఉందని కూడా సమాచారం. ప్రైవేట్ హెలిప్యాడ్ సౌకర్యం ఉన్న ఈ రిసార్ట్ చుట్టూ అయితే భారీ ప్రైవేట్ భద్రతను అయితే ఏర్పాటు చేశారు. ప్రముఖులు మాత్రమే హాజరుండడంతో ఉదయపూర్ ఎయిర్పోర్ట్ వద్ద కూడా సెక్యూరిటీని కట్టుదిట్టం చేయడం జరిగింది. అయితే రాయల్ వెడ్డింగ్ కి తగ్గట్టే ఫుడ్ మెనూ కూడా గ్రాండ్ గా సిద్ధమైంది. తెలంగాణ స్టైల్ మటన్ బిర్యానీ, దాల్చా బిర్యానీ, చికెన్ వంటకాలతో పాటు కర్ణాటక ప్రత్యేక బిస్మిల్లాబాద్, కూర్గు స్టైల్లో పోర్క్ కర్రీ వంటి వంటకాలతో అయితే అతిథులకు ప్రత్యేక విందు ఇవ్వనున్నారు. గొడవ సాంప్రదాయ ప్రకారం పోర్క్ కర్రీకి అయితే ప్రత్యేక ప్రాధాన్యం అయితే ఇవ్వడం జరిగింది. అయితే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో విరోష్ అనే ఎంబ్రాయిడరీతో ప్రత్యేక డెకరేషన్ చేయడం కూడా ఆకట్టుకుంది. వీళ్ళిద్దరి డ్రెస్సులు కూడా అదే స్టైల్లో అయితే చేసుకోవడం జరిగింది. ప్రతి చిన్న విషయంలో కూడా ఈ జంట ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నట్టు తెలుస్తుంది. వివాహానంతరం అయితే మార్చి 4వ తేదీన హైదరాబాద్ లోని తాజ్ కృష్ణలో భారీ ఎత్తున రిసెప్షన్ అయితే ఏర్పాటు చేయనున్నారు. సినీ, రాజకీయ, వ్యాపార వర్గాలకు చెందిన ప్రముఖులైతే హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం ఆ రోజు. ఎందుకంటే ఈ పెద్ద ఈ గ్రాండ్ డబుల్ వెడ్డింగ్ లాగా చేసుకోవడం, ఎందుకంటే రౌడీ ఫ్యాన్స్ అంటే చాలా మంది ఉన్నారు. ఆ రోజు 4వ తారీఖు కూడా ఎలా కంట్రోల్ చేస్తారనేది కూడా చాలా మంది ఆలోచనలో పడ్డారు. ఈ పెళ్లికైతే మాత్రం కేవలం 100 మందినే సాక్షిగా, అంటే 100 మంది సాక్షిగా ఉదయపూర్ లో అయితే విజయ రష్మికల రాయల్ వెడ్డింగ్ అయితే జరుగుతుంది. నో హడావిడి అని చెప్పవచ్చు. ఓన్లీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ 100 మంది గెస్ట్లతో సింపుల్ అండ్ గ్రాండ్ మ్యారేజ్ చేసుకోవడం జరుగుతుంది. ఇండస్ట్రీ నుంచి అతి కొద్ది మందికి ఆహ్వానం అని చెప్పి తెలుస్తుంది. అయితే తరుణ్ భాస్కర్, సందీప్ వంగ, వంశీ పైడిపల్లి లాంటి అతి కొద్ది మంది దర్శకులు మాత్రమే ఉండడం అంటే విజయ్ తన కెరీర్ లో ఇంపార్టెంట్ అనుకున్న వారికే ప్రాధాన్యత ఇచ్చారని అర్థమవుతుంది. అయితే ఈ కేవలం ప్రైవేట్ భద్రత సెక్యూరిటీ రిసార్ట్ చుట్టూ అయితే ప్రైవేట్ సెక్యూరిటీ కూడా చాలా పెద్ద ఎత్తున పెట్టారని తెలుస్తుంది. అందుకే ఏ ఒక్క ఫోటో కూడా లీక్ అవ్వడం జరుగుతుంది లేదు. అయితే ఇక్కడ రిసెప్షన్ కూడా కేవలం పెళ్లికి 100 మంది హాజరయ్యారు కాబట్టి మార్చి 4న తాజ్ కృష్ణలో జరిగే రిసెప్షన్ కి అయితే మాత్రం భారీగా తారలు వచ్చే ఛాన్స్ ఉంది. ఇటు సౌత్ ఇండియా ఇండస్ట్రీ, ఇటు హాలీవుడ్ ఇండస్ట్రీ, ఇటు బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంది, ఎందుకంటే తను పుష్ప సినిమాతోని ఇటు పాన్ ఇండియా లెవెల్లో కూడా పేరు ప్రఖ్యాతలు వచ్చాయి ఇటు రష్మికకి. ఈ సినిమా తరఫున కూడా చాలా మంది అతిథులు హాజరయ్యే అవకాశం ఉంది. రామ్దాస్ రైట్. అంటే ఇప్పుడు శ్రీపాల్ మళ్ళీ కొడవ సాంప్రదాయంలో సాయంత్రం పెళ్ళి అంటున్నారు. అంటే ఏంటి ఆ వేడిక ఎలా ఉంటుంది, ఎట్లాంటి డిషెస్ ఉంటాయి అక్కడ, భోజనాలు ఏ రకంగా ఉంటుంది అదంతా కూడా? అంటే కర్ణాటక సాంప్రదాయ ప్రకారం తను కూర్గు, ఎందుకంటే టీ ఎస్టేట్లు, ఎందుకంటే బై బర్త్ గోల్డ్స్కున్న అమ్మాయి కాబట్టి వాళ్ళు కూడా సాంప్రదాయ పద్ధతంగానే, ఎందుకంటే ఇటు కర్ణాటక సాంప్రదాయాలు తను కూర్గు ప్రాంతానికి చెందినది కాబట్టి తన సాంప్రదాయ ప్రకారం కొడవ సాంప్రదాయ ప్రకారం నుండి పెళ్లి జరగనుంది. ఆ సాంప్రదాయ ప్రకారమే వాళ్ళ భోజనాలు కూడా వడ్డించడం, ఆ భోజనాలు కూడా ఈ రోజు సాయంత్రం ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తుంది. ఈ 2 డబుల్ వెడ్డింగ్ ట్రీట్లో అయితే బాగా ఘనంగా జరుపుతున్నట్టు తెలుస్తుంది. రామ్దాస్ రైట్. ఎస్, థ్యాంక్ యూ శ్రీపాల్. సో రష్మిక, విజయ్ దేవరకొండ పెళ్ళి జరిగింది. ఇద్దరు కూడా 2018లో తెరకెక్కిన గీతా గోవిందం సినిమాలో తొలిసారి నటించారు. షూటింగ్ సమయంలో ఇద్దరి మధ్య లవ్వు, స్నేహం, ప్రేమగా మారింది. సో ఆ తర్వాత 2019లో డియర్ కామ్రేడ్తో ఆ బంధం ఇంకింత బలపడింది. అప్పటి నుంచి ఇద్దరు డేటింగ్లో ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. అలా వెకేషన్ కలిసి వెళ్ళడం, ఇద్దరు ఫొటోస్లోనూ ఒకే లొకేషన్ కనిపించడంతో ఆ వార్తలకు బలం చేకూరింది. ఎట్టకేలకు ఉదయపూర్, ఆరావళి కొండల మధ్య ఈ పెళ్లి బంధంతో ఒకటైనట్టుగా కొన్ని వార్తలు రాశారు తెలుగు పత్రికల్లో. ఇప్పుడు ఇదే వార్తలు బాగా హైలైట్ అవుతున్నాయి. సోషల్ మీడియా అంతా కూడా ఇవే వార్తలు, అంటే సినిమాకు సంబంధించినటువంటి వార్తల్లో ఇది హైలైట్గా ఉంటుంది. ఇక విజయ రష్మిక పెళ్ళికి 7 అడుగులు వేశారు, ప్రేమకి 7 ఏళ్ళు, ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ కూడా 7 ఏళ్ళు. ఇది కొంచెం హైలైట్గా అనిపిస్తుంది ఈ వార్త. సో రకంగా అయితే వాస్తవానికి విజయ్ దేవరకొండ తెలంగాణకు చెందిన ఈ హీరో తొలుత చిన్న చిన్న పాత్రలు చేసి గుర్తింపు తెచ్చుకున్నారు. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం చిత్రాలు మంచి పాపులారిటీ తీసుకొచ్చాయి. గీతా గోవిందం మూవీలో తనతో పాటు కలిసి నటించిన రష్మికనే ఇప్పుడు విజయ్ పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరూ డియర్ కామ్రేడ్ అనే మూవీ కూడా చేశారు. ప్రస్తుతం రణబాలిలో ఛానల్ తర్వాత కలిసి నటిస్తున్నారు. సో రకంగా రష్మిక విషయానికి వస్తే కర్ణాటకలోని కొడగు ప్రాంతానికి చెందిన అమ్మాయి. కిరాక్ పార్టీ మూవీతో హీరోయిన్ అయింది. చలోతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత మహేష్ బాబు, అల్లు అర్జున్ ఇలాంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది. పుష్ప దెబ్బకు ఈమెకు పాన్ ఇండియా క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ ఇలా వరుస సినిమాలు చేస్తూ రష్మిక బిజీగా ఉంది. మీకు నేషనల్ క్రష్ అని కూడా ఓ ముద్దు పేరు కూడా ఉంది. ఇక విజయ రష్మిక ఛానల్గా ప్రేమలో ఉన్నప్పటికీ తమ బంధాన్ని ఎక్కడా ఎప్పుడు బయట పెట్టలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం వీళ్ళు డేటింగ్, ట్రిప్స్ గురించి ఎప్పటికప్పుడు లీక్స్, ఫోటోలు బయటకు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు పెళ్లి బంధంతో దాన్ని అఫీషియల్ చేశారు, అధికారికంగా మారింది. సో రకంగా రష్మిక మెడలో విజయ్ దేవరకొండ 3 ముళ్ళు వేశాడు. విజయ్ దేవరకొండ, రష్మిక వివాహ బంధంతో ఒకటి కావడంతో వాళ్ళ ఫ్యాన్స్ అంతా కూడా
ప్రస్తుతం సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో మొత్తం మీద విజయ్ దేవరకొండ, రష్మిక ఇద్దరు కూడా చాలా నుంచి వీళ్ళిద్దరు కూడా ప్రేమించుకుంటున్నారు, పెళ్లి చేసుకోబోతున్నారంటే వచ్చిన వార్తలకు సంబంధించి కూడా ఎక్కడ ఎప్పుడు ఇద్దరు నోరు మెదపలేదు. కానీ దానికి సంబంధించిన కొన్ని ఫొటోసు, ఆ సేమ్ లొకేషన్, వెకేషన్లలో ఇవన్నీ కూడా ప్రస్తుతం వైరల్ అయ్యాయి. సో ఆ రకంగా వీళ్ళ పెళ్ళికి కూడా వెడ్డింగ్ ఆఫ్ విరోష్ అంటూ పెట్టారు. సో ఇక్కడ కొడుగు స్టైల్ పెళ్ళి అంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కూర్గు సాంప్రదాయ ప్రకారం అత్యంత ప్రత్యేకమైన పెళ్ళిది. ఇది కొడవ కమ్యూనిటీకి యొక్క సాంస్కృతిక వారసత్వానికి ప్రతిబింబిస్తుంది. వివాహంలో పంది మాంసంతో చేసే పాండీ కర్రీ అంటారు. ఇది పంది మాంసంతో చేస్తారు, ఫోర్క్తో చేసే ప్రధాన వంటకం అంటారు ఇది. అలాగే ప్రత్యేకమైన కూర్గు శారీ కట్టు, నగలు ధరించడం ఇక్కడ ఆచారం. సో పెళ్ళిలో సాధారణంగా అగ్ని లేదా పూజారి ఉండరు, దాని బదులుగా పెద్దల ఆశీర్వాదం, ఆచారాలు ముఖ్యమైనవిగా చెప్తారు. ఆ రకంగా కొడవ వధువు ప్రత్యేకమైన శారీ కట్టు అంటే కూర్గి స్టైల్ శారీ కడతారు, ఆభరణాలు ధరిస్తారు. పురుషులు కూడా సాంప్రదాయ దుస్తుల్లో ఉంటారు. ఇక ఆహారం విషయానికి వస్తే పెళ్లిలో పాండీ కర్రీ మరియు కచ్చం పులి అంటే స్థానిక చింతపండుతో చేసిన వంటకాలు ఉంటాయి. పాండీ కర్రీ అంటే ఇందాక చెప్పాను, పంది మాంసంతో చేసిన కూర. సో ఇవి స్పెషల్ ఇక్కడ. ఆ రకంగా ఇక వివాహ వేడుకలు చాలా ప్రత్యేకంగా ప్రకృతితో ముడిపడి ఉంటాయి. తరచుగా పెద్దల సమక్షంలో జరిగే పెళ్ళిళ్ళు ఇవి. కొడవ వివాహాలు ముఖ్యంగా రష్మిక మందన్న ప్రస్తావనతో ఇంటర్నెట్లో ఒక్కసారిగా కొడవ వివాహం అంటే ఏంది, అసలు ఈ సాంప్రదాయం ఏంది, దీని గురించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో చాలామంది దీనికోసం సెర్చ్ చేస్తున్నారు. కొడవ వధువు, ఈ కొడుగు పెళ్ళి ఎట్లా ఉంటుంది, అసలు కొడవ కమ్యూనిటీ ఎట్లా ఉంటుంది అనే దాని మీద చాలామంది ఇప్పుడు సెర్చ్ చేస్తున్నారు. ఇంటర్నెట్లో ఇదే ఇప్పుడు వైరల్ అవుతుంది. అంటే ఒక పెళ్ళి అయిపోయింది మన సాంప్రదాయం ప్రకారం 10 గంటల 10 నిమిషాలకు, మళ్ళీ సాయంత్రం 4:30కి పెళ్ళి. కొడుగు సాంప్రదాయం, కొడవ అమ్మాయి అన్నప్పుడు ఆ వస్త్రధారణ, కూర్గు స్టైల్ శారీ, ఆ ప్రత్యేకమైన వంటకాలు ఇందాక చెప్పినట్టుగా పాండీ కర్రీ అంటే పంది కొరత చేసిన కర్రీ, లేదా అక్కడి కచ్చపులి, అక్కడ చింతపండుతో అడవుల్లో తీసుకొచ్చిన చింతపండుతో చేసిన కర్రీ, ఇట్లా స్పెషల్ మెనూ ఉంటుందని చెప్తున్నారు. అక్కడ పూజారులు కూడా ఉండరంటే ఈ పెళ్ళికి సంబంధించి నాకు మనం సెర్చ్ చేసినప్పుడు దీనికి సంబంధించిన అంశాలు వచ్చాయి. పెద్దల సమక్షంలో జరుగుతుంది, సాంప్రదాయ పద్ధతిలో సాంప్రదాయబద్ధమైనటువంటి వస్త్రధారణతో ఇదంతా ఉంటుందని చెప్తున్నారు. సో సంథింగ్ స్పెషల్ అంటే ఇక్కడ ఈయన స్టైల్లో, అక్కడ ఆమె స్టైల్లో 2 సార్లు పెళ్ళిళ్ళు అవుతున్నట్టు. ఉదయం పూట ఒక స్టైల్లో, సాయంత్రం మళ్ళీ ఒక స్టైల్లో. సో 4వ తేదీన వీళ్ళకి సంబంధించినటువంటి రిసెప్షన్ ఉండబోతుంది. ఇవాళ మాత్రం కేవలం కొద్ది మంది మాత్రమే, కుటుంబ సభ్యులు, వాళ్ళకి అత్యంత సన్నిహితులు, వాళ్ళ కెరియర్కి సంబంధించి ఎవరైతే వాళ్ళ గ్రోత్కి సంబంధించి వాళ్ళకి లైఫ్ ఇచ్చారో, వాళ్ళకు ఇప్పటిదాకా వాళ్ళ వెన్నంటి సహకరించారో వాళ్ళందరూ కూడా ఈ పెళ్ళికి హాజరయ్యారు. సో మొత్తం మీద జాయ్ఫుల్గా పెళ్ళి జరిగినట్టుగా తెలుస్తోంది. ఎప్పటి నుంచో 7 ఏళ్ల బంధం అంట. సో 7 ఏళ్ల బంధం, 3 ముళ్ళు 7 అడుగులు, 7 ఏళ్ల బంధం, ఇద్దరి మధ్య కూడా 7 ఏళ్ల గ్యాప్ అని చెప్తున్నారు. ఇది హైలైట్. ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించి అనేక వార్తలు, ఇట్లా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సోషల్ మీడియా అంతా ఇది ట్రెండింగ్ వార్త విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లికి సంబంధించి. సో ఆ రకంగా ఈ పెళ్లి రిసెప్షన్ మాత్రం 4వ తారీఖు హైదరాబాద్లో ఉండబోతుంది. దానికి కూడా చాలామంది, అంటే పెళ్లికి రాని వాళ్ళందరినీ కూడా చాలామందిని పిలుస్తున్నారు. తాజ్ కృష్ణలో ఉండొచ్చు అంటున్నారు బహుశా ఆ రిసెప్షన్ సంబంధించి. ఏదేమైనా విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి చేసుకొని ఒకటయ్యారు. అభిమానులకు ఇప్పుడు ఇది పండగ లాంటి వార్త.